నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. తెలుగునాట నగరాల విస్తరణ అనేది నడుస్తున్న చరిత్రగా మారింది. పంచాయతీలు మేజర్ పంచాయతీలుగా, మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా రూపుమారిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరం, ఫ్యూచర్ సిటీ, అమరావతి ఇలా ఎన్నో మెగా సిటీలు ఏపీ తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్స్. గుంటూరు మిలియన్ ప్లస్ సిటీ సహా పలు నగరాలు గ్రేటర్ బాటలో ఉన్నాయి. మోస్తరు టౌన్లకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలు గ్రేటర్ పరిధుల్లో కలిసిపోతున్నాయి. వాటితో అభివృద్ధి, పెట్టుబడులు, వసతులు, జీవన ప్రమాణాలు, ఆదాయ వృద్ధి ఇలా చాలా అవకాశాలు అంటున్న ప్రభుత్వాలు సవాళ్లపై దృష్టి పెడుతున్నాయా? పేపర్పై హద్దులు పెంచినంత ఈజీగా క్షేత్రస్థాయిలో అన్నీ అయిపోతాయా? నగరాల విస్తరణ ఎలా ఉండాలని నిపుణులు అంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు పుల్లూరు సుధాకర్ గారు, పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు, ప్రొఫెసర్ ఎస్ నాగభూషణ్ రావు గారు, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్, ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జేఎన్టీయూహెచ్లో పూర్వ ట్రాన్స్పోర్టేషన్ హెడ్, అలాగే అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిపుణులు. ఎం రాజిరెడ్డి గారు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్. సుధాకర్ గారు, నగరాల విస్తరణ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్గా, కీలకంగా మారిపోయింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్లు, మిలియన్ ప్లస్ సిటీలు ఇట్లా పెద్ద స్థాయిలో ఏర్పాటవుతున్నాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? ముఖ్యంగా ప్రపంచంలో ఈనాడు అర్బనైజేషన్ అనేది ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైన అంశం. నగరాలు లేకుండా ఆర్థిక అభివృద్ధి జరిగే పరిస్థితే లేదు. ఇప్పటి వరకున్న మనం ఇప్పటి పరిస్థితిని కనుక చూసినట్టయితే దాదాపు 600 నగరాలు ప్రపంచంలో 60% జీడిపిని అందిస్తూ ఆర్థిక చోదక శక్తులుగా అభివృద్ధి చెందినాయి. అలాగే మన ఉదాహరణకు మన హైదరాబాద్నే కనుక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఇన్కమ్ 60% ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుంది. అంటే ఈ విధంగా నగరాల విస్తరణ అనేది ప్రస్తుతానికి నగరీకరణ అనేది అభివృద్ధికి చాలా చోదకమైన అంశం. ప్రపంచ చరిత్ర చూసినా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. నగరాల్లో రకరకాల ఆధునిక పోకడలు, కొత్త ధోరణులు వస్తున్నాయి. అయితే ఈ నగరాల వల్ల మనకు చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నగర విస్తరణ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటిదంటే నగరాలు ఎకనామిక్ గ్రోత్ హబులుగా విస్తరిస్తున్నాయి. అంటే మనకు జాబ్స్ క్రియేషన్, తర్వాత వేజెస్ పెంచడం, పెట్టుబడులు రావడం, తర్వాత అభివృద్ధి చెందడం, తర్వాత మనకు రకరకాల పౌర సేవల్ని అందించడానికి కూడా ప్రజలు మైగ్రేట్ అయ్యే గ్రామాల నుంచి నగరాలకు వస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్టేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి రకరకాల ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఇవన్నీ బెటర్ సర్వీసెస్ కూడా అందుతున్నాయి. కాబట్టి నగర విస్తరణ అనేది ప్రధానమైన ఆర్థిక చోదక శక్తిగా రాష్ట్రానికే అది అభివృద్ధిని అందించడంతో పాటుగా ప్రజలకు అది కీలకమైన అభివృద్ధి చోదక శక్తిగా మారింది. కాబట్టి నగరాల విస్తరణ అనేది ఈరోజు చాలా దేశాల అభివృద్ధిలో చాలా కీలకమైన అంశంగా మారుతుంది. పోతే నగరాల విస్తరణ అనేది ఇప్పటి పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే మాత్రం నగరాలు చాలా అస్తవ్యస్తంగా, మన భారతదేశ నగరాలను కనుక చూసినట్టయితే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నగరాలు వర్షాలు వచ్చినప్పుడల్లా వరదల్లో నగరాలు మునిగిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం. మొన్న మనం చూసినాం ఇండోర్ సిటీ లోపల మనకు మురుగునీరు నల్లా నీళ్లలోకి ప్రవేశించి దాదాపు 10 మంది మరణించిన సంఘటన, 2000 మంది హాస్పిటల్లో జాయిన్ అయిన సంఘటన మనం చూసినాం. ఇటువంటి పరిస్థితులు, రోడ్ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోవడం, రోడ్ల నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి వాటిల్లో అవి ఒత్తిడికి గురి కావడం, అఫోర్డబుల్ హౌసింగ్ లేకపోవడం, ఇటువంటి విధానాలతో కూడా నగరాలు చాలా అస్తవ్యస్తంగా, నగరాలు అనుకున్న సేవలను అందించడం లోపల ప్రజలకి, ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు సేవలు అందించడంలో కూడా విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. నగరాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆర్థిక అభివృద్ధి చోదక శక్తులుగా నగరాలు అవతరించినంత మాత్రాన అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన నాణ్యత మాత్రం పెరగడం లేదు. అందుకే మనకు ఎకిస్టిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక అర్బన్ శాస్త్రవేత్త, ఒక కాన్స్టాంటినో డయాక్సిడిస్ అని ఒక ఆయన అంటాడు. అంటే ఎలాగో నగరాలన్నిటి మనకు లివబుల్ సిటీ ఉండాలంటే మాత్రం నగరాలు పీపుల్స్తోనే పెరగాలి తప్ప పీపుల్స్ను ఓవర్కమ్ చేసి కాదు. పెరగవలసింది అక్కడ జనాభా నిత్యావసరాలని వాళ్ళ తీర్చేదిగా ఉండాలి, సేవలు అందించేదిగా ఉండాలి, ప్రజల జీవన నాణ్యత పెరగాలి. వాళ్ళకు క్వాలిటీ లైఫ్ అందించినప్పుడు మాత్రమే నగర విస్తరణ అనేది సార్థకం అవుతుంది. లేకపోతే మాత్రం నగరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఉంటే మాత్రం ఒక సమగ్ర ప్రణాళిక లేకుండా అస్తవ్యస్త పెరుగుదల, అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఇటువంటి వాటితో మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. నగరాల్లో ఒక వాతావరణ విపత్తులు కూడా ఒక డౌన్ పోర్ని అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు నగరాల్లో మనకు కనిపిస్తున్నాయి. మన ఒక అధ్యయనం కనుక మనం చూసినట్టయితే
నగరాల్లో మనకు లోకల్ అట్మాస్ఫియర్ మనకు విపరీతంగా వేగంగా మారిపోతూ నగరాలు వర్షాలను ఆకర్షిస్తున్న సంఘటనలు మనం ఓకే సార్, మళ్ళీ వద్దాం. ఒకప్పుడు ఫారెస్ట్ ఏరియాల్లో పల్లెటూళ్ళలో వర్షాలు పడతాయని అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నగరాల్లో. నాగభూషణ్ రావు గారు, ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయిపోతున్నాయి, అలాగే పల్లెటూర్లు ఏమో మున్సిపాలిటీలుగా మారిపోతున్నాయి. ఇట్లాంటి వాటిల్లో విస్తరణలో కీలకమైంది ఏంటంటే ప్రజా రవాణా. మరి ఆ విషయం పైన ప్రభుత్వాలు తగినంతగా ఫోకస్ చేస్తున్నాయంటారా? ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలంటే, సుధాకర్ గారు చెప్పారు అర్బనైజేషన్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. అయితే ఇప్పుడు రవాణా వ్యవస్థకి నగర అభివృద్ధికి ప్రణాళికకి అంటే ల్యాండ్ యూస్కి అవినాభావ సంబంధం ఉంది. అంటే ఎట్లా ల్యాండ్ యూసేజ్ పెరుగుతూ ఉంటుందో రవాణా వ్యవస్థ కూడా అలా పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక చోట సపోజ్ ఒక కాలనీ వచ్చిందనుకోండి, అక్కడ వాళ్ళు నివాసాలు వస్తాయి, వచ్చినాక వాళ్ళ అవసరాలు ఉంటాయి, దానికి రవాణా కావాలి. కాబట్టి వాళ్ళ ప్రైవేటు రవాణా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదే ప్రజా రవాణా కానీ అవసరం అవుతుంది. ఒకసారి ఇవి ఇంట్రడ్యూస్ అయినాక మళ్ళీ ల్యాండ్ పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ విస్తరణ జరుగుతూ ఉంటుంది. సో వీటికన్నిటికీ అవసరం ఏంటంటే ఒక రవాణా వ్యవస్థ. ప్రైవేట్ వెహికల్స్ రావటం వలన రోడ్డు కంజెషన్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఒక్క బస్సు రిప్లేస్ చేయాలంటే, ఒక బస్సు కావాలంటే, ఒక బస్సు క్యారీ చేసే ప్రయాణికుల్ని మీకు 10 కార్లు కావాలి, 15 ఆటోలు కావాలి, అట్లానే ఒక 20 మోటార్ సైకిల్స్. అంటే మనం ప్రజా రవాణాని పెరగలిగితే వాళ్ళని ప్రైవేట్ వెహికల్స్ని అవాయిడ్ చేయొచ్చు. అయితే దీనికి అవసరమైనవి ఏమిటంటే, కారణాలు ఏంటంటే, ఒక ప్రపంచంలో ఏ దేశంలో చూడండి, ప్రజా రవాణా అనేది స్వతహాగా అది పెట్టుబడి పెట్టి చేసే వ్యవస్థ కాదు, అది ఎప్పుడు లాసెస్లోనే ఉంటాయి. అందుకని గవర్నమెంట్స్ దానికి సబ్సిడీ ఇస్తారు ప్రతి కంట్రీలో, ప్రతి అర్బన్ ఏరియాస్లో. అది మన దగ్గర లేదు. మనం ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్ అంటాం, అంటే ఆ వ్యవస్థని వాళ్ళే నిర్వహించుకోవాలి ఫైనాన్షియల్గా. ఇది అయ్యే పని కాదు. ఎందుకు వెళ్తారు పబ్లిక్, ఎందుకు వెళ్తారు? అయితే వర్క్ విషయంలో, అంటే పనికి చేరటానికి, వర్క్ ఏరియాస్కి వెళ్ళటానికి, అది ఫ్యాక్టరీస్ అవనండి, ఆఫీసెస్ అవనండి, లేకపోతే కమర్షియల్ ఏరియా. తర్వాత స్కూల్స్కి. ఈ రెండు 64% టోటల్ ట్రావెల్లో ఈ రెండు తీసుకుంటాయి. సో అప్పుడు మీకు కావాల్సింది ఏంటి? ప్రజా రవాణా వ్యవస్థ రెసిడెన్షియల్ ఏరియా నుంచి, అంటే గృహకల్పాల నుంచి ఆఫీసులకు కానీ, ఫ్యాక్టరీస్కి కానీ, హాస్పిటల్స్కి కానీ వెళ్ళే అవకాశం రావాలి. వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇది ఎట్లా జరుగుతుంది అనేది దీనికి చాలా కాలం నుంచి మనం చాలా రీసెర్చ్ చేస్తున్నాం. దీనిలో ఏంటంటే జరుగుతున్న పరిస్థితులకు బట్టి ఎట్లాగైతే డెవలప్ అవుతున్నాయో సిటీసు, అట్లాగా ట్రాన్స్పోర్ట్ సిస్టము డెవలప్ కావట్లేదు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎందుకు డెవలప్ కావట్లేదంటే సరైన అధ్యయనాలు జరగట్లేదు. అధ్యయనాలు అంటే సర్వేస్ చేయాలి, ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు స్టడీ చేయాలి, ఆ రూట్స్ సరిగా ఉన్నాయా లేవా, లేకపోతే రోడ్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అట్లనే బస్ సిస్టమ్ కానీ ఏ సిస్టమ్ కానీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది ప్రజా రవాణా వ్యవస్థకు కావాల్సిన ముఖ్యమైన అవసరం. ఇది జరగకపోయినప్పుడు ఆ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు కొత్త మార్గాలు వస్తాయి. సో ప్రైవేట్ వెహికల్స్ అంటే బైక్స్ కానీ కార్స్ కానీ ఇటువంటి రోడ్ల మీదకి వచ్చి ఈ కంజెషన్ ఇది నిర్వీర్యం చేస్తుంది, టోటల్ ట్రాఫిక్ నిర్వీర్యం చేస్తుంది. ఇది రాజిరెడ్డి గారు విషయంలో ప్రజా రవాణా సంస్థ చాలా ముఖ్యం, కీలకం. రాజిరెడ్డి గారు, ఇప్పుడు గ్రామాలేమో పట్టణాలు అయిపోతున్నాయి, పట్టణాలేమో నగరాలుగా మారిపోతున్నాయి. మౌలిక వసతుల అప్గ్రేడేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి ఇలాంటి సమయంలో? దానిపై తగినంత దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు? ఇది మంచి ప్రశ్న అండి. గ్రామం ఒక్కసారిగా మారడం, నగరంగా మారడం అంటే అది కేవలం పేరు మార్పు కాదు, వ్యవస్థల మార్పు. ప్రపంచంలో సక్సెస్ అయిన నగరాలను కనుక మనం తీసుకుంటే అది లండన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, సియోల్ సిటీ కావచ్చు, బార్సిలోనా కావచ్చు, వీటికి
ఒక 3 phases 3 స్థాయిలలో ప్లానింగ్ అనేది జరిగింది. ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మొదటిది ఫేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్. మనము ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలతో మొదలుపెట్టి ఆ పంచవర్ష ప్రణాళికను మనం ఇంప్లిమెంటేషన్ చేసే వరకే మన పాపులేషన్ అంతకు 3 times పెరిగిపోతుంది. అంటే ఏదైనా డెవలప్మెంట్ అనేది అర్బనైజేషన్ అనేది జరిగిపోతుంది, కానీ దానికి సరిపోను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ జరగట్లేదు. కంపల్సరీగా మనకు 10 నుంచి 15 సంవత్సరాల అవసరాలను ముందే అంచనా వేసి దానికి తగ్గట్టు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ కావచ్చు, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏం చేస్తాము, అసలు మనం ఏ సంస్థలను బ్లేమ్ చేసేది కాదు, కానీ ఒక సంస్థకు ఇంకొక సంస్థకు అనుసంధానం లేకుండా ఒక డిగ్ అండ్ ఫిల్ ప్రాసెస్ను మనము ఫాలో చేస్తాం. అది కాదు. మనం ఏదైనా కూడా ముందే అనుసంధానం చేసుకొని అక్కడ కావలసిన యూటిలిటీసు, అక్కడికి కావలసిన మౌలిక సదుపాయాలు ముందే అంచనా వేసుకొని దానికి తగినట్టు మనం ప్లానింగ్ చేసుకోవాలి. అది మొదటిది. రెండోది ఏంటంటే డిమాండ్ బేస్డ్ డిజైన్. అంటే మనకు జనాభా పెరుగుతుంది, అర్బనైజేషన్ అయినప్పుడు వాహనాలు పెరుగుతాయి, తర్వాత పరిశ్రమలు వస్తాయి, తర్వాత దానితో పాటు ఇంకా వేరే ఎమ్యూనిటీస్ కూడా అవసరం వస్తుంది. రోడ్లు, బ్రిడ్జ్లు, ట్రాన్స్పోర్ట్ కెపాసిటీ, వీటన్నిటిని డిజైన్ చేసుకోవాలి మనం ముందే. తర్వాత ఒకవేళ కనుక ఇవి మనం చేయకపోతే, అంటే ఈ డిజైన్ బేస్డ్ డిజైన్, డిమాండ్ బేస్డ్ డిజైన్ కనుక చేయకపోతే 5 సంవత్సరాలకి అన్ని చోకయ్యే ప్రమాదం ఉంది. ఇది జరుగుతోంది ఇప్పుడు. సో తర్వాత అది రెండోది. మూడోది ఏంటంటే లోకల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన నగరాలు అనేది డార్మెటరీ లాగా జనాలను ఉంచడానికే కాదు. ఇది నగరం అంటే ఒక లోకల్గా ఉద్యోగ కల్పన, తర్వాత స్కిల్ సెంటర్సు, తర్వాత ఎంఎస్ఎంఈలు, తర్వాత ఈ గ్లోబల్గా మనము ఇన్వెస్టర్స్కు ఇంపార్టెన్స్. ఎందుకంటే మనకు ఈ ఏది డెవలప్మెంట్ చేయాలన్నా దానికి ఫైనాన్స్ అవసరం కనుక దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీగా మనం ముందు చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు, రియల్ ఎస్టేట్ తర్వాత అనే కాన్సెప్ట్ను మనం చేయాలి. లేదంటే రియల్ ఎస్టేట్ ముందు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత కాదు. సో ఈ 3 విషయాలు కనుక మనం కరెక్ట్గా చేసేస్తే దాన్ని ఏమంటారంటే నగరాలను వేగంగా కాదు విజ్ఞతతో పెంచాలి అనే కాన్సెప్టు. అంటే దాన్ని ఏమంటామంటే మనము పాలీసెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. మౌలిక వసతులు లేనప్పుడు ఎంత పెద్ద సిటీ అయినా అక్కడ ఉన్న జనాభాకి ప్రాబ్లమ్సే తప్ప వాళ్ళకి సొల్యూషన్స్ అని రావు. ఇది అంటే ఈ మౌలిక వసతుల అప్గ్రేడేషన్ ప్లానింగు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సుధాకర్ గారు, ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా వివిధ అవసరాలకు నిధులు అందిస్తారా ఎవరైనా ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ సంస్థల నుంచి, జాతీయ సంస్థల నుంచి? రాష్ట్రాభివృద్ధిలో ఈ నగరాల పాత్ర ఏ విధంగా ఉంటుంది? వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నగరీకరణ అనేది ప్రపంచంలో ఏ దేశాభివృద్ధికైనా కీలకమైన అంశం. పట్టణీకరణ వేగం పుంజుకుంటే తప్ప ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదనేది ఇప్పుడున్న మూల సూత్రం. ప్రపంచంలో మన దేశ పరిస్థితి కనుక చూసినట్టయితే అర్బనైజేషన్ శరవేగంగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ మన మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే మాత్రం మన దగ్గర పట్టణీకరణ చాలా తక్కువ వేగంతో జరుగుతుంది అధ్యయనాల ప్రకారం. అందుకనే చాలా వరకు మరి జనాభా విస్తరణతో పట్టణాలని నగరాలుగా మార్చాలని, తర్వాత చిన్న గ్రామాలని పెద్ద పట్టణాలుగా మార్చాలన్నది ఒక డెమోగ్రాఫిక్ ఎక్స్పెన్షన్తోనే చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని ఫలితంగానే ఇవాళ మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 27 మున్సిపల్ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడం, దాన్ని మహానగరంగా గ్లోబల్ మెగా సిటీగా మార్చడానికి జరిగే ప్రయత్నం. దాదాపు ఇప్పుడు మనం హైదరాబాద్ నగరం కనుక చూసినట్టయితే 2 కోట్ల జనాభా దాదాపుగా విస్తరణ తర్వాత జరిగే అవకాశం ఉంది. దాదాపు 5 జిల్లాలు, 45 మండలాలు, 311 గ్రామాలు, 6 పార్లమెంటరీ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలతో బృహత్ నగరంగా అవతరించింది. మరి దీనివల్ల మనకు ఇటువంటి పెద్ద నగరాల వల్ల ప్రయోజనం ఏంటిదని మనం చూస్తే మాత్రం పెద్ద నగరాల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధిలో అవి కీలకమైన పాత్ర నిర్వర్తిస్తున్నాయి. ఉదాహరణకు చూసినట్టయితే నగరాల్లో వ్యాపార సౌలభ్య సూచి నగరాల్లో పెరుగుతున్న కొద్దీ మనకు దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూడండి, రైజింగ్ ఆంధ్ర, రైజింగ్ తెలంగాణ అని ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దాదాపు మొన్నటి గ్లోబల్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తే తెలంగాణ కూడా దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. అంటే ఈ పెట్టుబడులన్నీ దేనికి ఉపయోగపడతాయి?
ప్రజలకి ఉపాధిని కల్పించడానికి, వాళ్ళకి హయ్యర్ వేస్ని ఇవ్వడానికి, తర్వాత మనకు రకరకాల సౌకర్యాలు కల్పించడానికి, నగరంలో ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి ఉపయోగపడతాయి. అంటే నగరాల జీడిపినే దేశ జీడిపిగా మారే రోజులు ప్రస్తుతం ఇవి. ఉదాహరణ కనుక చూసినట్టయితే మన హైదరాబాద్ జీడిపినే దాదాపు తెలంగాణ జీడిపి. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ప్రజలది కూడా పెరగడం కూడా మన పెద్ద నగరాలు మనకు పాత్ర పోషిస్తున్నాయి. నగరాల్లో వస్తున్న రకరకాల ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్టయితే పెద్ద ఏఐ డేటా సెంటర్ వచ్చింది. హైదరాబాద్లో రకరకాల ఐటీ సంస్థలు, వివిధ రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో దాదాపు 1700 జీసీసీలు ఉన్న నగరం కూడా హైదరాబాద్. అంటే ఇన్ని రకాలుగా ఉపాధి కల్పనకి, తర్వాత పెట్టుబడులకి, ఆర్థికాభివృద్ధికి, రకరకాలుగా ప్రజల నాణ్యత పెంచడానికి రాష్ట్రాల అభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర వహిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ సందర్భంలో కూడా కొన్ని విషయాలు మనం గమనించాలి. పెద్ద నగరాల్లో రాష్ట్రాభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నప్పటికీ జీవన నాణ్యత విషయంలో మాత్రం విఫలమవుతున్నవనే చెప్పాలి. ఇప్పుడున్న ఆధునిక నగరాల భావన కనుక మనం చూసినట్టయితే పెద్ద నగరాలకు ఇప్పుడు స్థానం లేదు. వాస్తవంగా ఆలోచిస్తే మనం హైదరాబాద్ 2 కోట్ల జనాభా అవతరిస్తే మాత్రం రేపొద్దున హైదరాబాద్ ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మంచినీటి సరఫరా కానీ ప్రజలకు ఇతర సౌకర్యాలు అందించడంలో తడబడే అవకాశం భవిష్యత్తులో చాలా ఉంది. ఒక ప్రణాళిక కనుక లేకపోతే మాత్రం ఇప్పుడున్న ఆధునిక నగర కాన్సెప్ట్ 15 మినిట్ సిటీ, అంటే ఎక్కడ పోయినా కూడా 15 నిమిషాల్లో మనం కోర్ అర్బన్ రీజియన్కు చేరుకునే పరిస్థితి, అటువంటి సౌకర్యాలు ఉన్నదే 15 మినిట్ సిటీ. మనం సింగపూర్ని కనుక మనం చూసినట్టయితే సింగపూర్ పెద్ద నగరమే, కానీ మన హైదరాబాద్ ఇటువంటి ప్రపంచంలో ఉన్న పెద్ద నగరాల కంటే కూడా సింగపూర్ సిటీ చిన్నదే. కానీ సింగపూర్లో ల్యాండ్ యూజ్లో ప్రతి చిన్న స్పేస్ని వినియోగించుకొని సకల సౌకర్యాలతో సింగపూర్ సిటీ వర్ధిల్లడం జరుగుతుంది. అంటే ఈ రకమైన అభివృద్ధి మనకు పెద్ద నగరాలు జరిగితేనే ప్రజల జీవనాణ్యత పెరుగుతుంది. కానీ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ జరగకుండా మనకు జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినంత మాత్రాన అభివృద్ధి అనిపించుకోదు. కాబట్టి ప్రజల జీవనాణ్యత పెరగడానికి చిన్న నగరాలు ఉన్నంత శ్రేయస్కరంగా పెద్ద నగరాలు ఉండే అవకాశం లేదు. చిన్న నగరాలని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తే మాత్రం అవి మనకు అక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి. ఇప్పటికే టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా పెట్టుబడులను ఆకర్షించడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న నగరాలే ప్రజల్ని జీవన నాణ్యతకు మనకు అవి కీలకంగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నాగభూషణ్ రావు గారు, ఇప్పుడు ఒక నగరం విస్తరించాలన్నా లేకపోతే అభివృద్ధి చెందాలన్నా కూడా అందులో ప్రజా రవాణాపై ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టాలి? ఎందుకంటే ఇప్పుడు అసలు రవాణా సంస్థ ఎందుకు రావాలి, ప్రజా రవాణా సంస్థ ఎందుకు రావాలి ఆలోచించాలి మనం. ప్రతి వాళ్ళు వాళ్ళ వర్క్ గురించి కానీ లేకపోతే స్కూల్స్ గురించి కానీ హాస్పిటల్స్కి, రిక్రియేషన్కి ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతున్నాయి అనేది ఒక అధ్యయనం చాలా అవసరం. పట్టణాల్లో ప్రస్తుతం మనం హైదరాబాద్లో చూస్తే ఇది చాలా కొరవడింది. అంటే డిమాండ్ ఏమిటి, ఏ విధంగా ఉన్నది, అండ్ మన సప్లై ఏమిటి. అంటే బస్ సర్వీస్ అనుకుందాం, బస్ సర్వీస్లో ఎంతవరకు ఉంది. ఒక మెట్రో ఉందనుకోండి, ఇప్పుడు 3 కారిడార్లే ఉన్నాయి. అట్లాంటి అవసరాలు ఎంతవరకు, ఆ అవసరానికి తగ్గట్టు మనం రవాణా ఇస్తున్నామా లేదా, ఖచ్చితంగా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ నాణ్యమైన నగర జీవితం కనిపిస్తుంది. ఈ రోజున మనం 2 వీలర్స్ 4 వీలర్స్ ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి కానీ, ఇంటి దగ్గర నుంచి స్కూల్కి కానీ సరైన ప్రజా రవాణా సంస్థ ఉంటే సాధారణంగా ఎవరు ప్రిఫర్ చేయరు. వేరే కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం, ప్రతి అవసరానికి తగ్గట్టు ప్రజా రవాణా సంస్థ ఉంటుంది. దీనికి ముఖ్యమైన ముఖ్యంగా చేయవలసింది ఒకటి ఉన్నది. ఏంటంటే అసలు డిమాండ్ ఏమిటి, అంటే ట్రాన్స్పోర్టేషన్ డిమాండ్ ఏమిటి అనేది చాలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇది చేయటానికి మనం చేసింది హైదరాబాద్లో ఒకసారి 1984-85లో చేసాం. రెండోసారి జస్ట్ 2011లో ఒకసారి చేసాం. వీటిని అనుగుణంగా ఎట్లాగ అమలుపరిచాం అనేది పెద్ద క్వశ్చన్. దీనికి లేదు. 1984లో జరిగిన హ్యాట్ స్టడీకి ఒక 25% ఆ రికమెండేషన్స్ 25% మాత్రం అమలు చేయగలిగారు. 2011-14లో హెచ్ఎండిఏ కండక్ట్ చేసింది. దీనిలో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఒక 15-20% కంటే ఎక్కువ జరగలేదు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
ప్రజలు ఒక చోట నుంచి అంటే జనరల్గా నివాస సముదాయాల నుంచి వాళ్ళ అవసరానికి ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు ఏ టైంలో వెళ్తారు అనేది చాలా అవసరమైన ఇది. ఈ కార్యక్రమం జరగకపోవటం, ఏదో కమర్షియల్గా చేసేయడం వీళ్ళు చేస్తే సరిపోదు. సో చేయవలసింది ఏమిటంటే, ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ అధ్యయనాలు కండక్ట్ చేయటం, చేసి తర్వాత దానికి అనుగుణంగా ఈ ప్రజా రవాణా సంస్థ ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ లాంటివి అవి జనరల్గా మనం ఏం చేస్తున్నాము, వదిలిపెట్టేస్తున్నాం. వాళ్ళకి ఎవరికి ఆర్టీసీ రన్ చేయాలంటే వాళ్ళకి సమగ్రమైన సదుపాయాలు ఉన్నాయా లేవా, సో రిసోర్సెస్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎట్లాగా. తర్వాత ప్రతి దేశంలో నగరాలకి రవాణా సంస్థకి ఇస్తున్న సపోర్టు ఇస్తున్నామా లేదా, ఇది ప్రభుత్వం చేయవలసిన పని. ఇది చేయటానికి లేదు. పైగా ఒక మనం ఫ్రీ రైడ్ టు ఉమెన్ అన్నాం, మంచిదే కాదంటలేదు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతెంత సదుపాయాలు ఉండాలి, ఎంతెంత ఇవి ఉండాలి అనేది దానికి పెద్ద స్టడీకి అవసరం ఉంటుంది. సడన్గా మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేసి మీరు చేయండి అంటే చేయటానికి చాలా ఇబ్బంది పడతారు. అందువలన సరైన సదుపాయాలు చేరవు ప్రజలకి. రాజిరెడ్డి గారు, ఇప్పటికే ఉన్న నగరాల్లో నాలాల ఆక్రమణ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, చెత్త సేకరణ, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్, ఇలాంటి చాలా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటిది భవిష్యత్తు నగరాల్లో ఇలాంటి సమస్యలు రాకూడదంటే ప్రభుత్వాలు ఎలాంటి విధానాలను ఎంచుకోవాలి? మంచి ప్రశ్న అండి. భవిష్యత్ నగరాల్లో డ్రైనేజు, చెత్త, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు రాకుండా అంటే బేసికల్గా మనం ప్లానింగ్లో వీకు, అంటే ఒక ఏమంటాం మనం ఇంజనీర్లు కాదు కావాల్సింది. యాక్చువల్గా ఏంటంటే మీకు అర్బన్ ప్లానర్స్ కావాలి. ఈ సమస్యలు ఎప్పుడు కూడా యాదృచ్ఛికంగా రావు, అప్పటికప్పుడు. ఇది ప్లానింగ్ల లోపం ద్వారానే ఇవి వస్తాయి. సో ప్రపంచ నగరాలలో అనుభవం ఒకటే చెబుతుంది ఏంటంటే ఏ సమస్య అయినా యాదృచ్ఛికంగా అప్పుడే రాదు. దానికి ఏదైనా తీసుకోండి, మీకు డ్రైనేజీ తీసుకోండి, చెత్త తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ట్రాఫిక్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, చిన్న పట్టణాన్ని నగరానిగా మహానగరాలుగా అభివృద్ధి చేస్తున్నాము అని అంటే మనం స్పేస్ ప్లానింగ్ అనేది చక్కగా చేయట్లేదు, అది చేసుకోవాలి. తర్వాత డ్రైనేజ్, వరదల విషయంలో మీరు జపాన్ చూడండి, నెదర్లాండ్స్ చూడండి, వాటికి నేచురల్ డ్రైనేజు మ్యాపింగ్ చేస్తారు, జియో ట్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని గార్డెన్ సిటీస్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది వరల్డ్ వైడ్. ఎక్కడ కూడా నేచురల్ డ్రైన్ను డిస్టర్బ్ చేయకుండా దానికి అనుగుణంగా డ్రైనేజ్ను అనేది మనము చేసుకొని నేచురల్ డ్రైన్స్కు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎవరైనా కూడా ఒక పర్మిషన్కి వచ్చినప్పుడు అక్కడ నేచురల్ డ్రైన్స్ను ఇంతకుముందు డిమార్కేట్ చేసినప్పుడు ఆ ప్లానింగ్లో ఆ డ్రైనేజ్ను డిస్టర్బ్ చేయకుండా మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి మన ప్లానర్స్ దాన్ని చేయాలి. తర్వాత ఇప్పుడు మనం హైడ్రా ఏదైతే వచ్చిందో చాలా శుభ పరిణామము. నాలాలపై ఒక్క ఇల్లును కూడా అనుమతించకుండా చేసినప్పుడే మీకు డ్రైనేజ్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ అనేది చైనా తీసుకుంది. అంటే మనం విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నాము, బోర్లు వేస్తున్నాము. ఎందుకంటే మనం అందరికీ కూడా అంత అవసరం మనం వాటర్ ఇవ్వలేము. సో దానికి మీకు ఇంకుడు గుంతలు, అంటే ఎక్కడైతే వర్షం పడుతుంది, ఎక్కడి వర్షం అక్కడనే భూమికి ఇంకే పరిస్థితి ఇప్పుడు లేదు. అంత కాంక్రీట్ జంగల్స్ చేస్తున్నాం. కాంక్రీట్ జంగల్ చేసినప్పుడు వాటర్ అనేది పర్కలేషన్ కాదు. సో దానికి స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ ద్వారా నీళ్లను భూమిలోకి ఇంకే ఓపెన్ పార్కులు కావచ్చు, అంటే ఏరియాలు కావచ్చు, స్పెసిఫైడ్ ఏరియాస్ మనం చేసుకోవాలి. తర్వాత ప్రతి ప్లానింగ్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఈ వాటర్ని మీరు గ్రౌండ్లోకి సింక్ అయ్యే విధంగా దాన్ని మానిటరింగ్ చేయాలి. ఏదో చిన్న 2 ఫీట్లు 3 ఫీట్లు బై 3 ఫీట్లు చిన్న గుంతలో 1 ఫీట్ తవ్వి దానిలో రాళ్ళేయడం కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంది. తర్వాత చెత్త వ్యర్థాల నియంత్రణ అనేది మీరు యూరోప్లో, నేను లండన్లో కమిషనర్గా పనిచేసినప్పుడు సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంటేషన్ చేసినాం. సోర్సుల్నే సెగ్రిగేట్ చేయాలి. మన 2 ఇస్తారు, గ్రీన్ తోటి బ్లూ తోటి. అందులో తడి చెత్త పొడి చెత్త మేము వేస్తాం. ఈ 2 తీసుకెళ్ళి ఒకటే లారీలో డంప్ చేస్తున్నారు.
సో మరి ఇప్పుడు ఏమైపోతున్నట్టు సిస్టము, ఎక్కడైతే సోర్సులనే దాన్ని సెగ్రిగేట్ చేసి ఈ చెత్తను ల్యాండ్ ఫిల్కు వాడకూడదు, దీన్ని వేస్ట్ టు ఎనర్జీ కాన్సెప్ట్ ద్వారా రీసైక్లింగ్ చేసుకొని దాన్ని మనం వాడుకోవాలి, దాని ద్వారా మనం ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోతున్నాయి అంటే మీకు ఈ గ్రామాలు మున్సిపాలిటీలు ఇప్పుడు నగరాలు మహానగరాలు అయినప్పుడు ఈ సిటీలలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి విలేజ్లలో డంప్ చేయడం మూలంగా ఇప్పుడు విలేజ్లో కూడా మీకు ఒక రకమైన అది వ్యతిరేకత వస్తుంది. సో దానికి అట్లా కాకుండా ఈ సిస్టాన్ని కనుక డెవలప్ చేసి మీరు ఎప్పుడైతే ల్యాండ్ ఫిల్ చేస్తారో అది డిజర్టైజేషన్ అంటాం మనం, అర్బనైజేషన్ లీడ్స్ టు డిజర్టైజేషన్. అదే ప్లానింగ్ చేసుకొని ఎక్కడి చెత్త అయిన మనం పాతకాలం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వెనుకకైతే వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గరే మనమే చెత్తను రీసైక్లింగ్ చేసుకునే వాళ్ళం, అదొకటి. తర్వాత రోడ్లు, అమెరికా సింగపూర్ మనకు మంచి లెసన్స్ ఇస్తున్నాయి. రోడ్లు వెడల్పు కాదు, మీరు రోడ్డు వెడల్పు చేసుకుంటూ పోతే మీకు వాళ్ళకు కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మనకు అక్కడి నుంచి ఏమీ రాదు. ట్రాఫిక్ డిమాండ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. మనం పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కార్లు కొన్నప్పుడు, తర్వాత వాళ్ళకి పార్కింగ్ స్పేసులు ప్రొవైడ్ చేసినప్పుడు, తర్వాత మీకు ఈ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఆఫీస్ టు హౌస్ లొకేషన్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వీటన్నిటికీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చాలా ఇష్టం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు ఎట్టి పరిస్థితులలో సాల్వ్ కావు. ఎందుకంటే మీకు ఇప్పుడు మాస్ ట్రాన్స్పోర్టు అని అంటున్నాము, బట్ క్లాస్ ట్రాన్స్పోర్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏదైతే మెట్రో తీసుకున్నారో అట్లా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ప్లాన్ చేసుకొని, ప్లానింగ్ లేని విస్తరణ శాశ్వత సమస్యలకు ఒక కేంద్ర బిందువు అవుతుంది. అందుకని ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సుధాకర్ గారు, ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతోటి చాలా పెద్ద జిల్లాలని చిన్నవిగా విభజిస్తున్నారు. అదే సమయంలో చిన్న చిన్న గ్రామాలను కలిపి పెద్ద నగరంగా విస్తరిస్తున్నారు. ఈ రెండు పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది మీరు అన్నది నిజమైన వాస్తవం. ఇది పరిపాలనకు సంబంధించిన సూత్రాల్లో ఇది వైరుధ్యమైన అంశమే, ఒకదానికొకటి వైరుధ్యమే. వికేంద్రీకరణే పరిపాలన సక్రమంగా సమర్థవంతంగా సాగడానికి, ప్రజలకు అన్ని రకాల వసతుల్ని అందించడానికి వికేంద్రీకరణే తోడ్పడుతుందనే మాట వాస్తవమే. ఒక రకంగా ఒకవైపుకేమో పెద్ద జిల్లాల్ని చిన్న జిల్లాలకు విభజిస్తూ పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పౌర సేవలు సులభంగా సమర్థవంతంగా అందించడం కోసం చిన్న జిల్లాలుగా విభజిస్తామని చెప్తూ, ఒకవైపు ఏమో గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ, మున్సిపాలిటీలన్నింటినీ కార్పొరేషన్లన్నింటినీ మెగా నగరాలుగా విలీనం చేస్తూ, నగరాలని ఒకవైపు పెంచుతూ ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గించడం అనేది పరస్పర విరుద్ధకరమైన అంశం వాస్తవంగా చెప్పాలంటే. మరి ఇప్పుడు జిల్లాల విభజన కనుక మనం చూసినట్టయితే దాదాపుగా మనకు మొన్న జరిగిన మన తెలంగాణ జిల్లాల విభజన చూసినా కూడా నిజానికి జిల్లాల విభజన వల్ల ఎవరికి పెద్దగా ప్రయోజనం కలిగిన దాఖలా అయితే మేము ప్రజాక్షేత్రంలో మేము పనిచేస్తున్నామో కనిపించడం లేదు. ప్రజలకి కావాల్సిన సేవలు అందించడానికి మండల వ్యవస్థ ఉంది. మండలాల్లో మనం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. అక్కడ రెవెన్యూ ఆఫీస్ ఉండాలి, జూనియర్ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ ఉండాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రజలకందరికీ మండలం అందుబాటులో ఉంటుంది. కానీ మేము ఫుట్ఫాల్స్ని కూడా లెక్కేసినాం. జిల్లాల ఆఫీసులకు ఎంతమంది వస్తున్నారని చూస్తే మాత్రం జిల్లాలకు వచ్చే సమస్యల మీద కలెక్టర్ దగ్గరికి జిల్లా ఆఫీసులకు వచ్చేవాళ్ళ సంఖ్య తక్కువే. జిల్లాల విభజనతో పెద్దగా ఒరిగిన ప్రయోజనం అయితే ఏం లేదు. అలాగే నగర విస్తరణ కనుక మనం చూసినట్టయితే మాత్రం నగరాల విస్తరణతో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ని కనుక మనం చూసినట్టయితే హైదరాబాద్ని ఇప్పుడు దాదాపుగా మనకు మెగా నగరంగా మారుస్తున్నారు. దాదాపు 12 జోన్లు, 60 సర్కిళ్ళు, 300 డివిజన్లతో మెగా నగరం ఏర్పాటు అవుతుంది. ఒకప్పుడు 680 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న నగరం కాస్త 2000 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరిస్తుంది. మరి నగర విస్తరణ జరిగినంత మాత్రాన జనాభాకు అన్ని సకల సౌకర్యాలు సమకూర్తాయా? ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మౌలిక వసతుల దగ్గర వస్తుంది. మనకు శానిటేషన్ సిస్టమ్స్ కనుక చూసినట్టయితే మనకు దాదాపుగా హైదరాబాద్లో 8-9 వేల టన్నుల గార్బేజ్ ప్రతిరోజు మనకు డంప్ అవుతున్నది. ఒక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మాత్రమే ఉంది. మరి ఇంకా కనుక నగర విస్తరణ జరిగి మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. అందుకు మరి మోర్ రీసైకిల్ సెంటర్ ఎక్కువ పెట్టాలి. తర్వాత మనకు ఫార్మలైజ్డ్ సెగ్రిగేషన్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ని అర్జెంటుగా కనుక ఇవన్నీ చేయకపోతే ఒక పారిశుద్ధ్య సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అలాగే వాటర్ సప్లై కనుక చూసినట్టయితే మనకు నగరంలో దాదాపు 10,000 కిలోమీటర్ల సెవరేజ్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 5,000 దాకా పెంచవలసిన అవసరం ఉంది.
నగరంలో దాదాపుగా మనకు 550 MGD వాటర్ సప్లై అవుతుంటే ఇప్పుడు 750 MGDల వాటర్ని సప్లై చేయవలసిన అవసరం ఉంది. రోడ్ నెట్వర్క్ను విస్తరించాలి, మెట్రో రైల్ ఎక్స్పాన్షన్, MMTS ఎక్స్పాన్షన్, తర్వాత ఇంటర్ బస్ కనెక్టివిటీ కనుక పెంచకపోతే మాత్రం నగరం ట్రాఫిక్ సంక్షోభంతో అల్లకల్లోలమయ్యే అవకాశం ఉంటుంది. అంటే నగర విస్తరణ జరిగినంత మాత్రాన ప్రజలు కొనుగోడేది పెద్దగా ఏం లేదు. ఈ ఉదాహరణలు కనుక మనం చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా అతి త్వరలో అటువంటప్పుడు నగర విస్తరణ అనేది పెద్దగా ప్రయోజనం కలిగించే అవకాశం మాత్రం ఉండదు. ఇవి చెప్పాను. ఇప్పుడు అమెరికా దేశాన్ని తీసుకుంటే దాంట్లో చాలా చాలా నగరాలు ఉంటాయి. చాలా చాలా ఒక పెద్ద నగరం చుట్టూ చాలా చిన్న నగరాలు, మధ్యస్థాయి నగరాలు, ఇట్లా రకరకాల నగరాలు ఎక్కడికక్కడే నగరాలని డెవలప్ చేస్తూ ఉంటారు. అట్లాగా మన ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ స్థానికంగా మున్సిపాలిటీలుగా ఉన్న వాటిని నగరం రూపునిచ్చి దానికి తగిన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయడం కంటే నగరాలను పెంచుకుంటూ పోవడం వల్ల ఏంటి ఉపయోగం? వాస్తవానికి మీరు అన్నదాని ప్రకారం మాత్రం ఎక్కడికక్కడే నగరాలని అభివృద్ధి చేయడమే కరెక్ట్ అయిన అంశం. ప్రతి చిన్న పట్టణాన్ని లోపల సకల సౌకర్యాలు కల్పించి దానికి నగరాల రూపురేఖలు కల్పిస్తే అక్కడ వాళ్ళ ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది. మనకు నగరం విస్తరణ అనేది అవసరం లేదు. పోతే ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ మాత్రం వస్తుంది, అది ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. అదేమిటి అని అంటే కొన్ని కొత్త నగరాల నిర్మాణం. ప్రభుత్వాలు కూడా కొత్త నగరాల నిర్మాణానికి అవకాశం ఇస్తున్నాయి. కొత్త నగరాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడున్న పాత నగరాల మీద ఒత్తిడిని తగ్గించడానికి, అక్కడ ఉన్న ట్రాఫిక్ కంజెషన్ను, పొల్యూషన్ను, జీవన నాణ్యతను మనకు కోల్పోతున్న జీవన నాణ్యతను ఇక్కడ పెంచడానికి, ఇటువంటి పరిస్థితులకు కొత్త నగరాలు చాలా తప్పనిసరిగా ఉపయోగపడతాయి. మన హైదరాబాద్ కనుక మనం చూసినట్టే ఫ్యూచర్ సిటీ నిర్మాణం అవుతుంది హైదరాబాద్లో. మొట్టమొదటి నెట్ జీరో ఎమిషన్స్ ఉన్న సిటీగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అవుతుంది దాదాపు 30,000 ఎకరాల్లో. దాదాపుగా ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఏఈ, ఫార్మా సైన్సెస్, తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, రకరకాల పెట్టుబడులతోని, రకరకాల కంపెనీలతోని, 10 లక్షల జనాభాతోని మనకు ఎటువంటి కాలుష్య రహితంగా పారిశుద్ధ్యంతో వెలుసిల్లే అవకాశం భారత ఫ్యూచర్ సిటీకి ఉంది. అలాగే ఆంధ్రాలో కనుక చూసినట్టయితే తీరం వెంట ఒక 8 ఇండస్ట్రియల్ సిటీస్ డెవలప్ అవుతున్నాయి. రాంబిల్లి, కాకినాడ, విశాఖపట్నం, మూలాపేట, ఇటువంటి చోట్ల. అంటే ఈ 8 ఇండస్ట్రియల్ సిటీస్ కూడా ఎగుమతుల రంగంలో అభివృద్ధి సాధించడంతో పాటు అక్కడ ఉన్న ప్రజలకి సెటిలైట్ టౌన్షిప్స్గా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న నగరాలకి ఒక 150 కిలోమీటర్ల దూరంలో సెటిలైట్ టౌన్షిప్స్ కనుక నెలకొల్పితే మాత్రం దీని మీద ఒత్తిడి తగ్గుతుంది. కానీ నగరాల విస్తరణ కంటే పక్క నగరాలను డెవలప్ చేయడం, పక్క సరౌండింగ్ ఏరియాస్ని నగరాలుగా డెవలప్ చేసి దీన్ని పెద్ద నగరానికి ఊతమిచ్చే కేంద్రాలుగా అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమైన అంశం. నాగభూషణ్ రావు గారు, ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు చూస్తే 2 ఉన్నాయి. ఒకటేమో వయబిలిటీ లేకపోవడం, 2 లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం. హైదరాబాద్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ సమస్యల్ని ఏ విధంగా అధిగమించాలంటారు? ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. నా 35 సంవత్సరాల సర్వీస్లో ఏపీఎస్ఆర్టీసీలో ఈ వైబిలిటీ గ్యాప్ అనేది నిరంతరం సాగుతుంది. ఎందుకంటే దానికి వచ్చే ఆదాయానికి, దానికి వచ్చే ఖర్చుకి ఎక్కడ పొంతన ఉండదు. సో ఈ గ్యాప్ని ఎట్లాగా ఎట్లాగా ఫిలప్ చేసుకోవాలనేది పెద్ద సమస్య. అంటే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందా, లేకపోతే వేరే విధాలు కమర్షియల్ యూసేజ్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ చేసుకోవచ్చా, ఇలాంటి రకరకాల పరిష్కార మార్గాలు వెతుకుతూనే ఉన్నారు. అయినా పూర్తిగా జరగట్లేదు. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఈ పర్టికులర్ సమస్యకి ఒకటే సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ మీరు ట్యాక్సేషన్ అనండి, దేని నుంచి అన్నా ఒక విధమైన సబ్సిడీ ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సింగపూర్ ఒకప్పుడు పబ్లిక్ రవాణా, ప్రజా రవాణా సంస్థకి 70% ఇది ఇచ్చేది, ఏది సబ్సిడీ ఇచ్చేది ప్రజా రవాణా సంస్థకి. సో దానివల్ల అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు వాళ్ళు డెవలప్ చేసుకుంటా వెళ్ళి ఇప్పుడు 30%కి ఎంతకో వచ్చింది అది. అట్లనే ప్రతి పట్టణంలోనూ నేను తిరిగిన అన్ని దేశాల్లో ప్రతి పట్టణంలోనూ ఎంతో కొంత, అది 15% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 30% అవ్వచ్చు, సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ వైబిలిటీ గ్యాప్ అనేది చాలా తగ్గుద్ది. ఈ గ్యాప్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. తర్వాత
రెండో ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటంటే ఫస్ట్ రవాణా వ్యవస్థకి కావాల్సిన రోడ్ సిస్టమ్. ఈ రోడ్ సిస్టమ్ అనేది ఎక్కడ జరగదు. ఈ చాలా బస్సు వెళ్ళే మార్గం లేని విలేజెస్కి కూడా బస్సు నడపమని అంటారు, కరెక్టే. అందులో అర్బన్ ఏరియాస్లో కాలనీస్, డిఫరెంట్ కాలనీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అక్కడికి ప్రతి చోటకి జరగాలి. అంటే మనం ఈవెన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మెట్రో నడుపుతున్నారు, మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అది. అక్కడ మెట్రో స్టేషన్లో దిగితే తర్వాత వాళ్ళు మెట్రోకి వెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు పెద్ద సమస్య అది సిటీలో. సో దానికి అనుగుణంగా మనం మినీ బస్ సర్వీసులో లేకపోతే టెంపో సర్వీసులో ఏవోటి చేయాలి. అట్లనే బస్ సర్వీసులు కూడా బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్ళటానికో లేకపోతే ఆఫీస్కి వెళ్ళటానికో చాలా సమస్యగా ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే సబ్సిడరీ సిస్టమ్ ఆర్ సప్లిమెంటరీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ప్రజా రవాణా వ్యవస్థకి సప్లిమెంట్గా వేయాలంటే దానికి ఒక సిస్టమ్ తయారు చేయాలి. సో అది లేదు, ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్స్లో ఆ సిస్టమ్ లేదు. సో ఎవరు చేయాలి అనేది అంటే మున్సిపాలిటీస్ చేయాలా లేకపోతే జిహెచ్ఎంసీ చేయాలా అనేది పెద్ద సమస్య. అదొక పాలసీ మ్యాటర్. ఆ పాలసీని మనం కన్నా సాల్వ్ చేయగలిగితే అది లాస్ట్ మైల్ కనెక్టివిటీకి వీలవుతుంది. అట్లనే ఇంటి దగ్గర నుంచి బస్ స్టేషన్కో లేదా మెట్రో స్టేషన్కో వెళ్తానికి ఏమి చేయాలి? సర్క్యులర్ బస్ సిస్టమ్స్, మినీ బస్ సిస్టమ్స్ ఇటువంటి ఇంట్రడ్యూస్ చేయాలి. నూతనంగా ఉంటాయి, ఇది దానివల్ల చేసుకోవచ్చు. ఇంకో విషయం ఇందాక చెప్పారు, పట్టణాలు పెంచడం కంటే పట్టణం పెంచడం కంటే దగ్గరలో ఉన్న చిన్న పట్టణాలనే అభివృద్ధి చేయాలి. ఇది ఇప్పటి ఆలోచన కాదు. 1984లో 7 పట్టణాలని డెవలప్ చేయమన్నారు. రాజిరెడ్డి గారు, ఇప్పుడు నగరాలు లేకపోతే పట్టణాల స్థాయి పెంపుతో పాటు పౌర సేవలు కూడా దాన్ని తగినట్టుగా అప్గ్రేడ్ చేసుకోవాలంటే, ఉదాహరణకు మున్సిపల్ యంత్రాంగాన్ని, ఫైర్ సేఫ్టీని, ఇట్లాంటి సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలంటే ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి? ఎట్లా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి? చాలా కీలకమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో మనము చాలా ఫైర్ యాక్సిడెంట్స్ చూసాము. ప్రపంచ నగరాల్లో మొట్టమొదట ఫెయిల్ అయ్యేది మీకు సంస్థాగత సామర్థ్యం లేకపోవడం. అంటే మనము 50 లక్షల మంది జనాభా ఉన్న హైదరాబాదులో ఎంత యంత్రాంగం అయితే ఉంటుందో 2 కోట్ల మంది కూడా అదే యంత్రాంగంతో పనిచేస్తూ ఉంటాం. పౌర సేవలు అంటే మున్సిపల్ యంత్రాంగం కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇంకా వేరే అత్యవసర సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిది కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ వ్యవస్థలో మార్పులు మనం మొదటగా మాట్లాడుకుంటే కేవలం ఇంజనీర్లే కాదు, దానికి అర్బన్ ప్లానర్స్ అవసరం ఉంటుంది. తర్వాత ఫైనాన్స్ నిపుణులు అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైనాన్స్ వాళ్ళు అవసరం ఉంటుంది. తర్వాత డేటా అనలిస్టులు అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్స్ వచ్చింది. సో మనకు ఫేషియల్ రికగ్నిషన్ తోటి కూడా మనము ఎప్పటికప్పుడు ఎంత జనాభా వస్తుంది మనకు ఉన్నలోనే కాకుండా మళ్ళీ మైగ్రేషన్ కూడా వస్తుంటారు. అంటే మీకు టెంపరీగా వచ్చిపోయేటోళ్ళు, హైదరాబాద్ తోటి అవసరం ఉండడానికి వచ్చిపోయేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మేనేజ్మెంట్ చేయడం. మీరు లండన్ కనుక తీసుకుంటే, న్యూయార్క్, లండన్ తీసుకుంటే అక్కడ సిటీ మేనేజర్ మోడల్ ఉంటుందన్నమాట. అంటే మనం ఇప్పుడు మున్సిపాలిటీలుగా మనం డెవలప్ చేసుకున్న తర్వాత ఆ ప్రతి మున్సిపాలిటీకి అక్కడ ఏముంది, వాళ్ళు ఏ అవసరాన్ని గురించి వస్తున్నారు, దానికి సంబంధించిన ఒక మోడల్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక జీవితాన్ని కోల్పోయిన తర్వాత మనం వాళ్ళని మళ్ళీ బతికించే శక్తి మనకు లేదు కనుక ఆ ఫైర్ ఎమర్జెన్సీ సైడ్ ఇప్పుడు హైడ్రాలిక్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రతి 5 నుంచి 7 కిలోమీటర్లకు ఒక ఫైర్ స్టేషను, తర్వాత హైడ్రాలిక్ ల్యాడర్సు, తర్వాత రెస్క్యూ ట్రైనింగ్ సిస్టమ్. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రీచ్ కావడము. తర్వాత మన డ్రై రైజర్స్ కావచ్చు, లేకుంటే మీకు వాటర్ రైజర్స్ కావచ్చు, తర్వాత పైన ట్యాంక్స్ కావచ్చు, తర్వాత ఇంకా వేరే రకమైన ట్రైనింగ్ అవన్నీ మనం చేయాల్సి వస్తుంది. తర్వాత గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్ కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రియల్ టైం డాష్ బోర్డ్, ఇప్పుడు మనకు
ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కడ ఫైర్ బ్రేక్ అయింది, వీటికి ఒక రియల్ టైం డాష్ బోర్డ్ మీద ఏం జరుగుతుందో అనేది మానిటరింగ్ సిస్టమ్ కూడా అవసరం. నీరు, చెత్త, ట్రాఫిక్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద కనుక మనం చూసుకోగలిగితే దట్ విల్ బి బెస్ట్ మోడల్ అన్నమాట. అయితే నగరం ఎంత పెద్దదైతుంటే మనం అంత ప్రొఫెషనల్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుధాకర్ గారు, ఇప్పటికే చూస్తే మనం హైదరాబాదు, వరంగల్, విశాఖపట్నం, లేకపోతే విజయవాడ ఇట్లాంటి నగరాలన్నింటిలోని శివారు పల్లెలు కావచ్చు, పట్టణాలు కలిసిపోయాయి. ఆ విలీన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? వాటి నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం గమనించాలంటారు? విలీన అనుభవాలు కనుక చూసినట్టయితే మేము ప్రత్యక్షంగా వరంగల్లో చూసాం. వరంగల్లో 2013లో వరంగల్ను గ్రేటర్ చేయడానికి 10 లక్షల జనాభా కావాలి. గ్రేటర్ చేయడానికి 10 లక్షల జనాభా కోసం దాదాపు 43 విలీన గ్రామాలని వరంగల్ కార్పొరేషన్లో కలుపుతూ దాన్ని గ్రేటర్ వరంగల్గా నామకరణం చేశారు. మరి ఆ విలీన గ్రామాలు మొదట్లో అసలు ఆమోదించలేదు. విలీన గ్రామాల అనుభవాలు కనుక ఇప్పటికీ మనం చూసినట్టయితే చాలా వరకు మాత్రం విలీన గ్రామాల్లో చాలా మౌలిక సమస్యల పరిష్కారం కాలేదు. దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో కూడా 53 గ్రామ పంచాయతీలని మొన్న 20 మున్సిపాలిటీలో కలపడం జరిగింది. అంటే విలీన గ్రామాల పరిస్థితి మాత్రం మరి ఆ రోడ్ల సిస్టంలో కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, శానిటేషన్స్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఎక్కడ కూడా మౌలిక సౌకర్యాల కల్పన విలీన గ్రామాల్లో జరగడం అంటూ జరగలేదు. పైగా విలీన గ్రామాల ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. ఏంటిదంటే మనకు పన్నులు దాపు మిగిలిన నగర ప్రజలతో సమానంగా పెరిగినాయి అనేది ఒకటి. పన్నుల వసూలు సక్రమంగా అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కాస్త కన్సల్టేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ పన్నుల వసూలు కఠినంగా జరుగుతుంది. కానీ అందుకు సౌకర్యాల కల్పన మాత్రం జరగడం లేదు. ఉపాధి హామీ పథకం కూడా చాలామందికి విలీన గ్రామాల ప్రజలకు దూరం అయిపోయింది. ఎందుకంటే జనరల్గా గ్రామాల ప్రజలకు మాత్రమే ఉపాధి హామీ పథకం అందిస్తారు కాబట్టి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులతో మేము అభివృద్ధి చేసుకోగలిగే వాళ్ళం, కానీ విలీన గ్రామాలని మేము ఈ నగరాల్లో కలపడం వల్ల మాకు పెద్ద ప్రయోజనం లేదు. ఓన్లీ రాజకీయ నాయకులకే తప్ప, అక్కడ ఒక కార్పొరేటర్, ఒక డివిజన్ ఫామ్ అయింది తప్ప విలీన గ్రామాల్లో పరిస్థితులు మాత్రం వర్షం పడితే మేము బురద ఉన్న గ్రామాలను చాలా స్పష్టంగా చూడడం జరిగింది. అంటే విలీన గ్రామాల పరిస్థితి మౌలిక వసతుల కల్పనలో ఎక్కడ కూడా మార్పు జరగలేదు. విలీన గ్రామాల జీవితంలో ఎక్కువగా మార్పు జరగడం మాత్రం జరగలేదు. కానీ విలీన గ్రామాలు నగరంలో కలిసిపోయి నగరంలో ఉన్నామని మాత్రం ఒక భావన మాత్రం వాళ్ళకు రావడం జరిగింది. నగరంలో ఇదివరకు కూడా వాళ్ళకి యాక్సెస్ ఎలాగూ ఉండేదే, అది కొత్తగా వచ్చిన ఎందుకంటే శివారు గ్రామాలకు కాబట్టి వాళ్ళ యాక్సెస్, నగర సేవల యాక్సెస్ వాళ్ళకి ఇదివరకు కూడా ఉంది. కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పోతే విలీన గ్రామాల ప్రజలు మాత్రం వాళ్ళకి స్వతంత్రత కోల్పోయినట్టు మాత్రం బాధపడుతున్నారు. విలీన గ్రామాల ప్రజలకి మాత్రం వాళ్ళంతటా వాళ్ళు పరిపాలించుకునే స్వేచ్ఛ మాత్రం వాస్తవానికి పోయింది. మిగిలిన వాస్తవానికి నగరంలో ఇదివరకున్న మూల నగరంలో ఉన్న ప్రజల మౌలిక వసతులే సరిగ్గా లేనప్పుడు, వాళ్ళ సమస్యలే సరిగ్గా పరిష్కారం కానప్పుడు, ఆదాయం ఇక్కడ సరిగ్గా లేనప్పుడు విలీన గ్రామాల ప్రజలు మాత్రం వాళ్ళకున్న ఆదాయంతో కానీ లేకపోతే నగర ప్రజల ఆదాయంతో కానీ అవి సాల్వ్ అవుతాయని మనం ఎట్లా భావిస్తామని చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు గ్రామ పంచాయతీలు ఎందుకు విలీనం చేస్తున్నాం అనడానికి కారణాలు ప్రభుత్వాలు చెప్తున్నాయి. అవి ఏంటిదంటే మౌలిక వసతుల పరంగా అసమానతల్ని తగ్గించడం, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అని అంటున్నారు. అన్బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉంది. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు, దాని పక్కనే ఉన్న నగరంలో మౌలిక వసతులు ఉన్నాయంటున్నారు. కానీ మౌలిక వసతుల అసమానత అనేది మరి తగ్గుతుందా నిజంగా విలీన గ్రామాలను ఇక్కడ కలిపితే మాత్రం? అది కనబడుతున్న దాఖలా మాత్రం మనకి ఏమాత్రం కనపడడం లేదు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా మరి పరిపాలనా సామర్థ్యం అనేది మున్సిపల్ యంత్రాంగంలో మార్పు రాకుండా, వ్యవస్థల్లో మార్పు రాకుండా, మనకు పరిపాలనలో మౌలిక సంస్కరణలు రాకుండా మాత్రం మనకు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ మాత్రం శూన్యం అనేది మన అనుభవాలు చెప్తున్నాయి. నాగభూషణ్ రావు గారు, ఇప్పుడు మీరు ప్రపంచంలో చాలా నగరాలు తిరిగారు, చూశారు అక్కడ పరిస్థితుల్ని, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని కూడా. అక్కడితో పోలిస్తే మన దగ్గర ఉన్న ప్రజా రవాణా వ్యవస్థలో గమనించిన ప్రధానమైన లోపాలేంటి? అలాగే పౌర సమాజం కూడా ఏ విధమైన మార్పులు, చేర్పులు, లేకపోతే ఏ విధంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఎలా నేర్చుకోవాలంటారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న అండి మీది. ఎందుకంటే ఏ దేశంలో ఏ నగరంలో చూసినా ప్రజా రవాణా వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే అందరూ ప్రజా రవాణాను యూజ్ చేసుకుంటున్నారంటే నేను చెప్పలేను. కానీ అక్కడ కూడా కార్లు ఉంటాయి, 2 వీలర్స్ చాలా తక్కువ ఉంటుంది, ప్రైవేట్. బట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి అక్కడికి ఇక్కడికి మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే మనకి రిలయబిలిటీ లేదు.
పబ్లిక్ రవాణా సంస్థ రిలయబిలిటీ అంటే మనం ఆధారపడగలమా లేదా అనేది లేదు, చాలా సమస్య. రెండోది సమయపాలన, పంక్చువాలిటీ మీరు బస్ సర్వీసులు తీసుకోండి, మెట్రోలో అయితే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు, కానీ బస్ సర్వీసుల వరకు తీసుకుంటే అసలు విషయానికి వస్తే ఒక పంక్చువాలిటీ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఎక్కడ ప్రజలు వెయిట్ చేస్తారు బస్ స్టాప్లో, టైంకి రాకపోతే వాళ్ళు ఆటోకో ఏదనుకో చూస్తారు. ఇది మెయిన్ సమస్య ఇక్కడ ఉన్నది. ప్రజా రవాణా సంస్థలో మన దగ్గర పర్టికులర్లీ హైదరాబాదు కానీ వరంగల్ కానీ ఎక్కడన్నా చూస్తే ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ రిసోర్సెస్ కావాలి. సో ఈ రిసోర్సెస్ కావాలంటే న్యాచురల్గా ఫైనాన్సెస్ కావాలి. ఇది లేక చాలా వరకు చేయలేకపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం, ఎలక్ట్రిక్ బస్సు ఇస్తూ ఉంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సు ఇస్తే అది ఎట్లాగా కండక్ట్ చేస్తారు, దాన్ని ఎట్లాగా మేనేజ్ చేస్తారు అనేది పెద్ద సమస్య అవుతుంది. ఆ డ్రైవర్స్ కరెక్ట్ కావాలి, మనకి ఆ మెయింటెనెన్స్ కావాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. తర్వాత మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే ఇది ఎట్లాగా మనం అధిగమించవచ్చు అన్నారు కదా. అధిగమించడానికి కారణాలు మళ్ళీ అదే మొదటికే వస్తాను నేను. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలండి. సిటీలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టు ఆ పక్కనున్న గ్రామాలను కలిపేసి ఇది సిటీలో చేస్తామంటే కొన్ని అటువంటి ప్రదేశాలు నేను కొన్ని చూశాను ఈ మధ్యలో. సరైన రోడ్స్ లేవు, బస్సు వెళ్తానికి కూడా అనుగాని రోడ్లు ఉంటాయి. సో ఈ రోడ్ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఇది ఒక పెద్ద సమస్య వీళ్ళకి. మన బస్సు అడుగుతారు, డిమాండ్ వస్తుంది, బస్సు కావాలంటారు. బట్ అక్కడికి వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉండాలి, సరైన సదుపాయం ఉండాలి, ఏం లేదు, అక్కడ పార్కింగ్ ఉండాలి. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఈ ప్లానింగ్ మన ఫ్యూచర్ సిటీ ఉంది ఇప్పుడు, అది ఏంటి, దాని రూపం ఏంటి, అది ఏమన్నా చేస్తున్నారా, దానికి ఎన్ని బస్ సర్వీసులు చేయాలి, ప్రజా రవాణా సంస్థ ఏం చేయాలి అనే దానికి ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు ఒక ప్లానింగ్ కావాలి. నా అంతటి నేను ప్రయత్నిస్తున్నాను, ఈ ఫ్యూచర్ సిటీ ఏంటి, మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది నాకు ఇంతవరకు దొరకలేదు. సో ఇటువంటి సమస్యలు ఉంటే ఏం చేయగలరు, ఇది చేసి దీని స్వరూపం ఇట్లా ఉంటుంది, ఇంత సర్వీసులు కావాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకోవచ్చు ప్రతి విషయంలోనూ. అది వాటర్ సప్లై ఉండండి, డ్రైనేజ్ ఉండే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండే, ఏదన్నా. ఓకే సార్. ఇది లేని రోజున మనకేంటంటే డెసిషన్స్ తీసుకుంటున్నాం, పాలసీ మ్యాటర్స్ తీసుకుంటున్నాం, ప్రభుత్వం ఇది ప్రజల గురించి చెప్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సరైన పద్ధతిలో పోలేదు. మనకి ఆబ్జెక్టివ్ బాగుండొచ్చు, కానీ ఈ ఎట్లాగా మార్గం, దీనికి అనుసరించే మార్గం ఏంటనేది తెలియట్లేదు. అవసరం చాలా ఉంది. ఇది నేను చెప్పగలిగిన సమాధానం. రాజిరెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్రానికి కానీ ఒక నగరానికి కానీ అక్కడికి పెట్టుబడులు రావాలంటే ముఖ్యంగా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, లేకపోతే మెట్రో రైలు ఉండాలి, హైవేస్ ఉండాలి, ఇట్లా రకరకాల సదుపాయాలు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో అయితేనే ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. పెద్ద నగరాలు వద్దనకుండా వాటి వల్ల ప్రయోజనాలను అందుకుంటామని పౌరుల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మనకు మంచి ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి అనుభవం ఏం చెప్తుందంటే పెద్ద నగరాలు అవసరమే, కానీ అవి అనియంత్రితగా ఉండొద్దు. ఒక నియంత్రణలో పోయినప్పుడు దానికి అవసరం ఉంది, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు. తర్వాత దానికి ఇన్వెస్టర్లు ఏం చూస్తారంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంది, తర్వాత లాజిస్టిక్స్ స్కిల్ అవైలబిలిటీ ఏముంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేకుంటే ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టాలన్నా, లేక ఒక డేటా సెంటర్, లేదంటే ఒక ఐటీ హబ్ పెట్టాలన్నా దానికి కావాల్సిన స్కిల్ అవైలబిలిటీ మన దగ్గర ఏముంది, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా లేదా. దాదాపుగా విజయవాడ తీసుకోండి, వరంగల్ తీసుకోండి, ఆదిలాబాద్ తీసుకోండి, అన్ని సిటీలలో మనం ఐటీ హబ్ల కొరకు ల్యాండ్ ఇచ్చినాం, కానీ ఎవ్వరు కూడా అక్కడ వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కనుక. సో అవి మనం అన్నిటికీ కూడా విస్తరించే కెపాసిటీని మనం పెంచుకోవాలి. ఇవన్నీ ఒక్కసారిగా సాధ్యం కాదు, పట్టణాల్లో ఒకసారిగా స్లోగా సాధ్యమవుతుంది. సో పరిష్కారం ఏంది మరి దీనికి? ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు శాటిలైట్ సిటీస్, మనం లండన్ చూసుకుంటే, యూకే చూసుకుంటే స్కాట్లాండ్ యార్డ్స్ పోలీసు, తర్వాత బర్మింగ్హామ్ పోస్టల్ సిటీ, ఇట్లా మీకు డిఫరెంట్ సెంటర్స్, పాలిసెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. మీకు టోక్యో లండన్ మాదిరిగా
ఒకే సిటీ సెంటర్ కాకుండా అనేక గ్రోత్ సెంటర్స్ అంటాం, అట్లా చేసుకోవాలి. తర్వాత ఉపనగరాలు తీసుకుంటే మనకు గుడ్ స్కూల్, మంచి స్కూల్స్, మంచి హెల్త్ కేర్ సెంటర్స్, ఉద్యోగ కేంద్రాలు. అంటే ఎంతోమంది మీకు సిటీ వస్తారు, అది డెవలప్ అయినప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాల కొరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, బట్ వీళ్ళు కనెక్టివిటీ ఉండదు. వీళ్ళు ఆ ఉద్యోగం ఉందా లేదో తెలియదు. అంటే పౌరుల జీవన ప్రదాలు పెంచాలి, అఫోర్డబుల్ హౌసింగ్, తర్వాత ట్రావెల్ టైం తగ్గించాలి. 30 నిమిషాలలో వాళ్ళు పోయేది ఉండాలి. అంటే నగరం పెద్దదిగా ఉండాలి కానీ జనాలకు దగ్గరగా ఉండాలి, సరే సార్, మనిషికి దగ్గరగా అవ్వాలి, నగరం విస్తరించాలి. థ్యాంక్ యూ సార్. డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు సుధాకర్ గారు, నాగభూషణ్ రావు గారు, అలాగే రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.